మా పెద్దక్క కష్టపడి ఇవన్నీ అనింది. ఈయన కష్టపడి తింటున్నాడు, ఈయన కష్టపడి ఫోన్ నొక్కుంటున్నాడు. దట్ ఈస్ హీ. గొప్ప అమ్మ వదిన. కొంచెం అది వేసుకుంటే బాగొచ్చు. ఎర్రగా రావా అక్క? మామూలుగా గోధుమ పిండి మైదా పిండి వాళ్ళు తెల్లగా వస్తాయి కదా. మొత్తం మైదా పిండి మామూలు గోధుమ పిండి ఎర్రగానే వస్తుంది కదా, మళ్ళీ గోధుమ పిండి మైదా పిండి వేస్తే తెల్లగా ఎట్ట వస్తాయి అని నా డౌట్. చూడాలి ఒకసారి రెండు కలిస్తే. దీని లోపల ఏమేమి వేసినారు అక్క? అవి కూడా చెక్కటే కదా చక్కెర పప్పులా? కొబ్బరి కూడా వేస్తారు కదా. తుడుంబట్టి కలిపేసి వదినా నీ డౌట్ ఏంది చెప్పు. ఈ డౌట్ ఏంది? కజ్జికాయలు తెల్లగా రావాలనే? నూనె ఎక్కువ కజ్జికాయలు తీసుకోండి. ఇవి మోమోస్ లా ఉన్నాయి, మోమోస్ లాగా ఉన్నాయి ఇవి, మోమోస్ లాగా. లోపల ఉడుకుతుంది వదినా. చెప్పు కజ్జికాయల స్టోరీ ఏమన్నా ఉంటే చెప్పొచ్చు కదా. కజ్జికాయల స్టోరీ ఏం చెప్పాను. కేజీ పప్పులకి కేజీ చక్కెర వేసుకోవాలి, కేజీన్నర పిండి వేసుకోవాలి. ఈయన అప్పుడే కాలిపోతున్నాయి. నేను కజ్జికాయల స్టోరీ అడిగితే మా వదిన కజ్జికాయల ప్రాసెస్ చెప్పింది. మీ కజ్జికాయల ప్రాసెస్ కావాలంటే వీడియో అప్లోడ్ చేస్తాం. వాళ్ళు కొండకి వెళ్తున్నారు కాబట్టి కజ్జికాయలు చేస్తున్నాం అనమాట. ఏం కజ్జికాయలు వదినా? పప్పులు, చక్కెర, కొబ్బరి వేసి కజ్జికాయలు చేశారు. ఇది ఈ పిండి వేసినారు. నెక్స్ట్ ఇవి మసాలా కాజు, మసాలా కాజు, ఇంకా శనగకాయ పప్పులు మసాలా వేసి చేసినారు. ఇవి పెద్ద ఏంటదినా? పెద్ద రేగికాయలు, చిన్న రేగికాయలు ఇవి కొనుక్కొని వచ్చినాము. ఇవన్నీ చేసినారు. ఇంకా రవ్వ లడ్డు మాత్రం పెండింగ్ ఉంది, అది కూడా చూపిస్తాం.